హలో గాయ్స్, మనం కుక్ విత్ జాతిరత్నాలు విన్నర్ ఎవరో మన అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మనం కూడా ఎవరు ఏ ప్లేస్ ఉన్నారు, ఎవరెవరు ఏ ప్లేస్ ఉన్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు ఏ ప్లేస్ ఉన్నారో మనం మాట్లాడుకుందాం. మీకు కుక్ విత్ జాతిరత్నాలు ఎంతమంది చూస్తున్నారు, మీ ఫేవరెటే, మన ఫేవరెటే, మనకు కావాల్సిన వాళ్ళే మంచి మంచి ప్లేస్లో ఉన్నారని మీకు ఎంతమంది కనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఓకే, బిగ్ బాస్ సారీ బిగ్ బాస్ అని వచ్చింది. కుక్ విత్ జాతిరత్నాల గురించి మన హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాయన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్, ఇంకా మోర్ వీడియోస్ బిగ్ బాస్ గురించి అయినా, కుక్ విత్ జాతిరత్నాలు ఎపిసోడ్స్ గురించి అయినా అన్నీ చెప్తాను. ఓకే, విన్నర్ ఎవరో మనకు తెలిసిపోయింది కాబట్టి విన్నర్ గురించి మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. సరే, విన్నర్ గురించి మాట్లాడదాం, రన్నర్ గురించి మాట్లాడదాం, టాప్ 5లో ఎవరు ఉన్నారు చూద్దాం, టాప్ 6లో ఎవరు ఉన్నారు, వైల్డ్ కార్డ్ ఎంటర్ అయింది మనం చూద్దాం. కుక్ విత్ జాతిరత్నాలు ఎంతమంది చూస్తుండ్రో ప్లీజ్ కమెంట్ చేసి లైక్ కొట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్ విత్ జాతిరత్నాలు ఫేవరెట్ ఎవరో, మీ ఫేవరెట్ ఎవరో కూడా కమెంట్ చేయండి. కుక్ విత్ జాతిరత్నాలు మనకు ఇంకా మధ్యలో ఏ ఎపిసోడ్ అగ్ని పరీక్ష అంటున్నా, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంత హిట్ కాలేదు కాబట్టి ఒక సీజన్ అనుకున్నారు. ఆ సీజన్ అది అంత కాలేదు కాబట్టి అది వద్దనుకొని దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అది మనందరికీ తెలిసిందే. లేదు, వద్దు, ఇదే సీజన్ ఎక్స్టెండ్ చేద్దామని కుక్ విత్ జాతిరత్నాలు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చారు. రన్నర్ వచ్చి ఫస్ట్ ఒక ఆయన ఎలిమినేషన్ అయిపోయారు. తర్వాత శ్రవణ, కృతిక, పునర్నవ్ విన్నారు. ఈ పునర్నవ్ వచ్చిన వాళ్ళే అందరూ ఎలిమినేట్ అయిపోయారంట, మనందరికీ తెలిసిందే. ఓకే, మీ అందరికీ అరే వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు అంటే ఈ సీజన్ ఏంటంటే అదేంటంటారు, కుక్ విత్ జాతిరత్నాలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎందుకు తీసుకున్నారో మనకు తెలిసిందే. ఎందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళని తీసుకున్నారంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళని తీసుకుంటే అంటే ఎక్స్టెండ్ అవుతుంది. ఎందుకంటే మన అగ్ని పరీక్ష వచ్చేంత వరకు మనకి ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి అది తీసుకున్నారు, మన అందరికీ తెలిసిందే. అలా నిజంగా మీరు ఈ ఛానల్ని లైక్ కొట్టి ఇంకా చూస్తే ఇంకా మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి పడుతుంది. కాబట్టి నేను కుక్ విత్ జాతర ఇది మీరు చూస్తారని, మీరు వీడియోస్ ఇంకా మంచిగా నాకు సపోర్ట్ చేస్తారని నేను చెప్తున్నాను. అంతే, ఇంతకు మించి ఏం లేదు. ఇంకా వీళ్ళంతా శ్రవణ్ ఎలిమినేషన్ అవుతాడు. ఈసారి శ్రవణ్ ఎలిమినేషన్ అవుతుంది, తర్వాత కృతిక్ ఎలిమినేషన్ అవుతుంది, తర్వాత పునర్నవ్ ఎలిమినేట్ అవుతుంది, మన అందరికీ తెలిసిందే. ఎలిమినేట్ అయిపోయినాక ఓకే, టాప్ 6లో మన ఎవరు పల్లవి కూడా ఎలిమినేట్ అయిపోతుంది అంట మనందరికి. అంటే పల్లవి గౌడ ఆల్రెడీ చాలా చాలా క్యూట్ ఉంటుంది, ముద్దు ఉంటుంది. ఈసారి బిగ్ బాస్ హౌస్లో కూడా వస్తుంది, మీ అందరికీ తెలిసిందే. పల్లవి గౌడ ఎలిమినేట్ అవుతుంది అంటే టాప్ 6లో ఎలిమినేట్ అయినా. టాప్ 5లో ఎవరంటే టాప్ 5లో రాకేష్ అన్న ఫస్ట్ చాలా బాగా చేసిండు, తర్వాత అంత బాగా చేయలేడు, కొన్ని తక్కువ అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క స్కోప్ పెంచుకొని చాలా మంచిగా చేస్తున్నాడు ఇప్పుడు రాకేష్ అన్న. ఓకే, తర్వాత రాకేష్ అన్న టాప్ 4లో ఉన్నాడు, టాప్ 5లో ఉన్నాడు. టాప్ 5లో ఎలిమినేషన్ అయిపోయాడు రాకేష్ అన్న. టాప్ 4లో ఆశిక గురించి తెలుసు, చాలా క్యూట్గా ఎప్పుడు నవ్వుతూ ఉండడం, అది భలే అనిపించేది నాకు ఆశికని చూస్తే. టాప్ 4లో ఆశిక ఉంది. టాప్ 3లో మన నిఖిల్ నిఖిల్ చేసే వంటలు అందరూ విన్నర్, ఇంకా విన్నరు అని అన్నారు. మీకు ఎంతమందికి విన్నర్ నిఖిలే అని మీకు ఎంతమందికి అనిపించింది చెప్పండి నాకు కూడా. ఎందుకంటే ఆయన అంటే మంచి చేసే విధానము, ఆయన అదే ఆ డెకరేషన్ అదంతా చాలా బాగుండేది. అది సూపర్ విన్నర్ అవుతాడు నిఖిల్ అనుకున్నాం. టాప్ 3లో నిఖిల్. మన పవన్ డిమాండ్ పవన్ రన్నర్ అప్. కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 రన్నర్ అప్ ఎవరంటే డిమాండ్ పవన్, మన అందరికి తెలిసిందే. విన్నర్ అయితే బాగుండే అని ఒక థాట్ అయితే అనిపించింది అనుకోండి, రన్నర్ అప్. ఓకే, బెటరే. ఓకే, ఈ మధ్యలో వంటలు అంతా బాగా చేసలేడు, ఎందుకు అది ఏమైందో మళ్ళీ తెలియదు. రన్నర్ అప్ మన ఫేవరెట్ మీ ఫేవరెట్, నాకు కూడా మంచి అమ్మాయి అయితే తనుజ విన్నర్ అయింది. మన బిగ్ బాస్ హౌస్లో విన్నర్ కాలేదు, కుక్ విత్ జాతిరత్నాలను ఆయన విన్నర్ చేశారని చాలా మంది అన్నారు, అది మనందరికీ తెలిసిందే. అంటే విన్నర్ ఆవిడంతకు ఆవిడ అయింది, మనెవరో విన్నర్ చేసేది అది లేదు, ఆవిడనే విన్నర్ అయింది. కాబట్టి ఆవిడ విన్నర్ అయిందంటే ఆవిడ వంటలు నచ్చాయి, ఆవిడ వంట చేసేది నచ్చింది, దానికోసం విన్నర్ ఆవిడ విన్నర్. కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 విన్నర్ ఎవరంటే తనుజ పుట్టస్వామి విన్నర్ అయ్యారు. తర్వాత మన
ఆవిడ ప్రైజ్ మనీ ఎంత కుక్కు జాతరత్నంలో ప్రైజ్ మనీ లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ సీజన్లో 10 lakhs. లాస్ట్ సీజన్లో ఓకే, లాస్ట్ సీజన్లో 20 episodes ఓకే, 10 lakhs ఓకేలే అని అనుకున్నాం. ఈసారి ఎంత 42 ఎపిసోడ్స్ అయితే మనం బిగ్ బా ఇది అగ్ని పరీక్ష అయిపోయేంత వరకు 42 ఎపిసోడ్స్ అయితే ఆ 42 ఎపిసోడ్స్ కూడా ఒక 10 lakhs ప్రైజ్ మనీ అంట. వీళ్ళు మారర్రా బాబోయ్, ఏంట్రా బాబు 42 ఎపిసోడ్స్ కూడా ఇంకా 10 lakhs ప్రైజ్ మనీ ఏంటి అని మీకు ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి. తనుజ విన్నర్ అయినందుకు మీకు ఎంతమందికి హ్యాపీ ఉందో కూడా ప్లీజ్ కమెంట్ చేశారని అనుకుంటున్నాను. నాకైతే ఓకే హ్యాపీ. అరే బిగ్ బాస్లో కష్టపడి ఆడింది, బిగ్ బాస్లో చాలా చాలా అయింది, ఓకే ఇలానైనా విన్నర్ అయింది కదా అని. లాస్ట్ టైం సీజన్లో టాప్ 6లో ఎలిమినేట్ అయింది మన తనుజ, మీ అందరికీ తెలిసిండొచ్చు. టాప్ 6లో ఎలిమినేట్ అయింది. ఈసారి మాత్రం విన్నర్ అయింది. మీకు ఎంతమందికి తనుజ విన్నర్ అయిందో ప్లీజ్ కమెంట్. హ్యాపీ తనుజ విన్నర్ అయినందుకు మీకు ఎంతమందికి హ్యాపీగా ఉందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా నచ్చితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పక్కా చేస్తాను. ఇంకా మీకు తనుజ గురించి అయినా, రీతు గురించి అయినా, డెమాన్ గురించి అయినా, కళ్యాణ్ గురించి అయినా ఏమైనా వీడియోస్ కావాలంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి, నేను చేస్తాను. మంచి మంచి వీడియోస్ అయితే పక్కా చేస్తాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.